హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే రొయ్యలు వేసి బీన్స్ మరియు క్యారెట్ కుర్మా రెసిపీ. ఈ రెసిపీ హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. క్యారెట్ తినను అనే పిల్లలు కూడా ఈ రెసిపీ చేసి పెడితే ఫుల్గా తినేస్తారు. మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీన్స్, 1 ఆనియన్, 1 టమాటో, రొయ్యలు అనేవి కొంచెం పెద్దగా ఉండేవి తీసుకోండి. కుర్మాలోకి చేసినప్పుడు అవి కొంచెం చిన్నవైపోతాయి. రొయ్యలు అనేవి ఇలా పెద్దగా ఉన్నవి తీసుకుంటే మనం రెసిపీ చేసిన తర్వాత కూడా తినడానికి చాలా బాగుంటాయి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక చూపించిన ఆనియన్ని ఇలాగ కట్ చేసుకొని ఆనియన్ని ఇందులోకి వేసుకుందాం. ఆనియన్స్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకో. ఆనియన్స్ మీద సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయితే చాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒకసారి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. అందులోని పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఇందాక చూపించిన ఆ రొయ్యల్ని ఇందులో వేసుకోండి. దానితో పాటే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అందులోని వాటర్ అనేవి బయటికి వస్తాయండి. అందుకోసం మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే అందులో నుంచి వాటర్ అనేవి బయటికి వస్తాయి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి మరొక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి వేసుకోండి. తర్వాత ఇందాక వీడియోలో క్యారెట్ అనేది పడలేదండి, ఇప్పుడు చూపిస్తున్నాను. క్యారెట్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టమాటోని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కవర్ చేయండి. ఇప్పుడు అందులో నుంచి వాటర్ అనేది కొంచెం బయటికి వస్తాయండి. అప్పుడు మూత ఓపెన్ చేసి అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని, నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా 10 to 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడకడం వల్ల అన్నీ బాగా కుక్ అవుతాయి. తర్వాత మూత ఓపెన్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి కవర్ చేయండి. అంతే అండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇంకా దాంతో పాటే ఆ వెజిటేబుల్స్, రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ కొత్తిమీరతో దాన్ని గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఒకసారి నేను చెప్పిన ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు కమెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోని కూడా యాడ్ చేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.